ఇండిగో వివాదాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుందని, అందులో భాగంగానే ఇండిగో వివాదాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటు కింజరపు రామ్మోహన్ నాయుడిని అలాగే తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ మీద రామ్మోహన్ నాయుడు మీద అసత్య వార్తలను ప్రచురింపజేస్తున్నారు, అసత్య ఆరోపణలు చేస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ చేయనప్పటికీ బాయ్కాట్ చేసింది అని వారు ప్రచారం చేస్తూనే ఆ వార్తని అర్నబ్ గోస్వామి దృష్టికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అసలు దీని వెనక వైసీపీ ప్రమేయం ఉంది అనేటువంటి వార్తలు వస్తున్న క్రమంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తెలుగుదేశం పార్టీ అసలు రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ చేయనప్పటికీ చేసినట్లుగా వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో, అదే విషయాన్ని వారు అర్నబ్ గోస్వామి దృష్టికి తీసుకువెళ్లారని, ఈ ఇండిగో వివాదాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలని చూస్తుందని, అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీని అలాగే కింజరపు రామ్మోహన్ నాయుడిని కేంద్ర విమానయాన శాఖ మంత్రి వారిద్దరిని టార్గెట్ చేసింది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వైకాపా అనుకూల మీడియాల్లో దానికి తగ్గట్టుగా వార్తలు అంటే అసత్య వార్తల్ని వండి వార్చారన్నట్టుగా అంటే వార్తలు వస్తున్న తరుణంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇల్లు తగలబడుతుంటే సిగరెట్ అంటించుకునేవాడు ఎవరు? వైసీపీ వాళ్ళ. ఓకే, ఇప్పుడు సమస్య ఏంటి, సంక్షోభం ఏంటి, దాంట్లో వీళ్ళు ఆ మంటల్లో చలిగాచుకోవాలనా? యాక్చువల్గా ఇండిగో సమస్యకి తెలుగుదేశం పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఇప్పుడు నిన్న మీడియాలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఏమన్నారు, రామ్మోహన్ నాయుడు మా ఎంపీ, అతనేంటి కేంద్రానికి జవాబుదారి, పార్లమెంటుకి జవాబుదారి, కేంద్ర మంత్రిగా ప్రధానికి జవాబుదారి. ఇప్పుడు సత్యకుమార్ నా మినిస్ట్రీలో ఉన్నాడు. సత్యకుమార్ శాఖలో బీజేపీ పెద్దలు జోక్యం చేసుకుంటారా, పర్యవేక్షిస్తారా? ఉండదు. అదే ఆయన చెప్పింది. అంటే ఏంటి, ఈ ఇష్యూని అడ్డం పెట్టుకుని తెలుగుదేశాన్ని బదనాం చేయడం, ఇండిగో సమస్యని ఇండిగో మీద నుంచి తప్పించి రామ్మోహన్ నాయుడు మీదకి మళ్లించడం. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అంటాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు అంటాడు. అసలు డైవర్షన్ చేసేదే జగన్మోహన్ రెడ్డి కదా. వాస్తవం ఇవాళ సుప్రీంకోర్టు కూడా స్పందించింది, సమస్య తీవ్రంగా ఉందన్నది. గత 4-3 రోజులుగా రెడ్యూస్ అవుతూ వస్తోంది. ఏంటి, ఇప్పుడు ఇవాళ బ్రహ్మాండంగా 1800 సర్వీసులు మరి నడిపారట. ఇండిగో సమస్య తొలగిపోయినట్లే ఈ రోజు 1800 సర్వీసులు నడిపాం, క్షమించండి అని వాళ్ళ సిఇఓ ఇవాళ మాట్లాడాడు. ఇప్పుడు ఇవాళ ఇండిగో సమస్య పైన మాట్లాడాల్సింది ఎవరు? ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది ఎవరు? రాహుల్ గాంధీ. లోక్సభలో రాహుల్ గాంధీ ఏమైనా మాట్లాడా? ఆయన దేని మీద మాట్లాడాడు? సర్ గురించి మాట్లాడుతున్నాడు, లేకపోతే దాని మీద మాట్లాడాడు, ఆర్ఎస్ఎస్ టార్గెట్ చేశాడు. లేదు, రాజ్యసభలో ఎవరు మాట్లాడాలి? ఖర్గే మాట్లాడాలి. మాట్లాడా? అక్కడ రామ్మోహన్ నాయుడు నిన్న ఏమని మాట్లాడాడు రాజ్యసభలో నిన్న రామ్మోహన్ నాయుడు ఇండిగో మీద మాట్లాడిన దానికి అభినందిస్తూ ప్రధాని మోడీ ఫోన్ చేశారని, అమిత్ షా ఫోన్ చేశారని. ఇప్పుడు ఎలా డ్రైవ్ చేశాడు రామ్మోహన్ నాయుడు? ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాడు. ఇప్పుడు సమస్యలో అదేంటి, అదొక అవకాశం, సంక్షోభం, సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం. ఇండిగో సమస్య కూడా రామ్మోహన్ నాయుడు సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం అన్నమాట. అతను అలాగే బ్రహ్మాండంగా 4-5 రోజులు అతను డ్రైవ్ చేస్తున్నాడు. ఏది, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నారు, రిఫండ్ ఇప్పించాడు డబ్బులు, మళ్ళీ రీబుకింగ్ చేయించారు టికెట్స్, దగ్గర 800 కోట్లు రిఫండ్ ఇచ్చారు. ప్రయాణికులకు ఇప్పటికే రిఫండ్ ఇచ్చేసారు 800 కోట్లు. ఇంకెంత ఇవ్వాలి? ఇంకొక 100 కోట్లు 60 కోట్లు ఇవ్వాలి. అంటే ఇది దగ్గర 8,60,000 ఎంతోమంది టికెట్స్ అవి అటు రిఫండ్ అయిపోయింది, మళ్ళీ రీబుకింగ్ చేశారు. ఇప్పుడు 90% బ్యాగేజ్ కూడా ఇచ్చేశారు. అంటే
సమస్య 90% పరిష్కారం అయినా కూడా అంటే సమస్య పరిష్కారం అయినప్పటికీ పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీని దాంట్లోకి ఎందుకు లాగాలని ప్రయత్నం చేస్తున్నారు? అలాగే కేంద్ర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆయన ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారు అని వాళ్ళు ఎందుకు పోర్ట్రేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటారు? అంటే మంటల్లో చలి కాచుకునే వాళ్ళని ఏమంటారు? అక్కడ ఇల్లు తగలబడుతోంది, అక్కడికి వెళ్ళి నువ్వు చలి కాచుకుంటే అది ఉన్మాదమా, సైకోనా, ఏమనాలా? అదే కనపడుతుంది ఇక్కడ కూడా. రీల్స్ మంత్రి అంటారు ఆయన్ని, మ్యాచ్ బాక్స్ మినిస్టర్ అంటారు అశోక్ గజపతి రాజుని. అంటే వీళ్ళు అసలు దీనిలో నుంచి ఇంకా బయటికి రారా? ఇప్పుడు మీరు నిజంగా టార్గెట్ చేయాల్సి ఉంటే ఎవరిని టార్గెట్ చేయాలి? దమ్ము ఉంటే మోడీని టార్గెట్ చేయండి. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు భుజాల మీద తుపాకీ పెట్టి మోడీని పిలుస్తారా? అదే మనకు కనపడుతోంది. ఏది ఇప్పుడు అర్నబ్ గోస్వామి అయినా కూడా టీడీపీ మినిస్టర్ అంటాడేంటి? అంటే టీడీపీ ప్రధాని ప్రధాని ఉన్నారు అక్కడ. భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదని చెప్పడానికి ఆ ప్రయత్నం చేస్తున్నారంటారా? అంటే ఆయనైనా అర్నబ్ గోస్వామి యాక్చువల్ గా సీనియర్ జర్నలిస్ట్. ఇప్పుడు తన గతంలో కూడా తెలుగుదేశం పార్టీ, లోకేష్, అప్పుడు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు రిపబ్లిక్ టీవీ చాలా ఇదిగా మద్దతుగా నిలిచింది. జాతీయ మీడియానంతా కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గుప్పిట పట్టాడు. ఏ జాతీయ మీడియా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కథనాలు ఇవ్వని పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ ని పిలిచి మరి ఆయన మాట్లాడించి అతను కూడా సానుభూతి చూపించాడు. ఎవరు? అర్నబ్ గోస్వామి. ఆయన సీఎం గా ఉన్నప్పుడు నేను అప్పుడే జర్నలిజం పాఠాలు నేర్చుకుంటున్నాను, ఆయన గొప్ప నాయకుడు అన్నది ఎవరు? ఇదే అర్నబ్ గోస్వామి కదా. అంటే ఈ ఇండిగో సమస్యను అడ్డం పెట్టుకుని తెలుగుదేశానికి, రిపబ్లిక్ టీవీకి గ్యాప్ క్రియేట్ చేయటం. మీరు అన్నారు ఏది అసలు బ్యాన్ రిపబ్లిక్ టీవీ అని అధికారికంగా తెలుగుదేశం ప్రకటించిందా? లేదు. వీళ్ళే పోస్టులు పెడతారు, వీళ్ళే చౌదరి అనే ఈ క్రియేట్ చేస్తారు. అంటే వీళ్ళే తెలుగుదేశం అభిమానుల కింద ముసుగేసుకుని వీళ్ళే పోస్టులు పెట్టి మళ్ళా పోస్టులు అర్నబ్ గోస్వామికి ఫార్వర్డ్ చేస్తారు. అర్నబ్ కూడా అర్థం చేసుకోవాలి. ఏది వైసీపీ గురించి ఆయనకి ఇంకా తెలిసినట్లేదు సరిగ్గా. ఇప్పుడు ఆయన ఏంటి వాళ్ళు మాట్లాడుతూ నేను ఒక ఖాళీ కుర్చీ పెడుతున్నాను, మీరు నా టీవీ బ్యాన్ చేస్తారా అని రగిలిపోతాడు. రామ్మోహన్ నాయుడు నా ఫోన్ లిఫ్ట్ చేయడా అని రగిలిపోతాడు. జర్నలిస్ట్ గా అవి ఉండకూడదు. ఏది ఈ కోపతాపాలు. సమస్య పైన స్పందించాల్సిందే, సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఆగ్రహించాల్సిందే. అంటే సమస్యను పరిష్కరించే దిశగా ఆయన బిజీగా ఉన్న సమయంలో వీరు ఫోన్ చేస్తే స్పందించకపోయి ఉండొచ్చు. దానికి రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఛానల్కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు, నా ఛానల్కి ఇవ్వలేదని చెప్పి మళ్ళీ ఆయన మీద బురద చల్లకూడదు. ఇప్పుడు మనం ఏంటి, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అర్నబ్ గోస్వామి ఆయన కూడా మరి గతంలో ఎప్పుడు లేదు ఈ విధంగా. అతనేంటి, అతను అరుస్తాడు, కేకలేస్తాడు, మరి అదే అతని యొక్క స్టైల్ గా తీసుకున్నాడు. కానీ ఈ విధంగా మరి గతంలో చూడలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడే కొత్తగా వచ్చిందా? ఇప్పుడు ఒకటి కృష్ణ, యూపీఏ గవర్నమెంట్ ఎన్ని మాటలు ఉంది? 2 టర్మ్స్ ఉంది. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు ఉన్నారు. అప్పుడు మరి రాజా ఉన్నాడు, ఎవరు? టెలికాం మినిస్టర్ గా అక్కడ డిఎంకే నుంచి. డిఎంకే మినిస్టర్ రాజా అన్నాడా? చెప్పు. ఇప్పుడు మోడీ 1.0లో అశోక్ గజపతి రాజు గారు కూడా పనిచేశారు కదా. ఏది ఇదే విమానయాన శాఖ మంత్రికి. ఆ రోజు అశోక్ గజపతి రాజుని టీడీపీ మినిస్టర్ అన్నాడా? లేదు. ఇప్పుడే ఎందుకంటాం? అంటే దారి ఎలా తప్పింది, ఎలా తప్పుదారిన నడిచారు. ఇండిగో సమస్య మీద మాట్లాడాడు. ఇప్పుడు ఇవాళ ఏంటి, 90% సమస్య పరిష్కారం అయింది. మరి అర్నబ్ గోస్వామి గారి ఉద్దేశం ఏమైండొచ్చు అంటారు? ఇదే చెప్పటల్లా. ఏది ఇప్పుడు ఎంత గొప్ప జర్నలిస్ట్ అయినా కూడా కళ్ళకు గంతలు కట్టుకోకూడదు. ఇతరులు కట్టుకున్న గంతలు మనం ఇప్పే పరిస్థితుల్లో మనం ఉంటే మనమే అద్దాల్లోంచి చూస్తామా? ఇప్పుడు ఈ అద్దాలు ఎందుకు తొడుక్కున్నాడు గోస్వామి? నాకైతే అర్థం కావట్లా. ఏది ఇప్పుడు తెలుగుదేశం కళ్ళతో రామ్మోహన్ నాయుడు చూస్తావా? అదే ఇతర మినిస్టర్లు ఉన్నారు అక్కడ, వేరే ఏది మరి మన ఆర్జేడి ఎవరు, నితీష్ కుమార్ మినిస్టర్లు ఉంటారు, లేకపోతే ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఉంటారు, కుమారస్వామి గారు ఉన్నారు.
అంటాడా కుమారస్వామిని ఏమని? జేడీ మినిస్టర్ అంటాడా స్టీల్ ఓకే. ప్లాంట్ ఆ, గురించి మాట్లాడుతూ? ఉమ్, అది తప్పనమాట. ఏది ఇప్పుడు ఇవాళ ఇప్పుడు లేటెస్ట్ గా ఒక వీడియో చేసి ఏమంటాడు, మాది బ్యాన్ చేస్తారా అని చెప్పి ఫైర్ అవుతాడు. ఉమ్. లేకపోతే ఖాళీ కుర్చీ పెడతాను తెలుగుదేశం కోసం అంటాడు. అసలు వారిని అంటే తెలుగుదేశం పార్టీ రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేసినట్లుగా అర్నబ్ గోస్వామి గారికి ఎవరు చెప్పారంటారు? ఏదైనా వైసీపీ ఉచ్చులో అర్ణబ్ గోస్వామి పడ్డాడు. ఓకే. ఇవాళ వైసీపీ మనం చలి కాచుకుంటోంది. ఉమ్, మంటల్లో బ్రహ్మాండంగా చలి కాచుకోవటం వాళ్ళకి తెలిసినట్టుగా తెలియదు. నిజంగా వాళ్ళకి గనక చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? ఇండిగో ప్రయాణికులకి మీ పార్టీ తరఫున ఏమైనా మేలు చేయండి. ఉమ్, వాళ్ళకి వాళ్ళ బ్యాగేజీలు లేకపోతే ఒకట్లే బ్యాగేజీలు జోలికి వెళ్ళబాకండి, మళ్ళీ లేనిపోయింది అవి ఎత్తుకుపోతారు వీళ్ళు. ఉమ్, ఇప్పుడు ఒకటి మీరు అప్పట్లో ప్రతిపక్షంలో చంద్రబాబు ఉన్నప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎలా స్పందించాడు? ఇప్పుడు ఉమ్, ఉత్తరాఖండ్ వరదలు, చార్ధామ్ వరదలు, అక్కడ ఉమ్, ఇరుక్కుపోయిన తెలుగు యాత్రికులు, వాళ్ళని స్పెషల్ ఫ్లైట్స్ ఆయనే అరేంజ్ చేశాడు. ఏపీ భవన్లో ఆయనే కంట్రోల్ రూమ్ పెట్టాడు. ఉమ్, మొత్తానికి ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి అసలు స్వస్థలాలకు మళ్ళా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బస్సులు పెట్టించాడు. ఉమ్, అంటే ఇప్పుడు మీరు ఆయన కూడా ఇట్లా విమర్శించవచ్చు కదా, ఈ విధంగా చేయాలనుకుంటే. ఉమ్. సంక్షోభం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు అండగా ఉండాలి. ఇప్పుడు ఇవాళ ఎగ్జాక్ట్. టీడీపీ ఎంపీలు ప్రెస్ మీట్ పెట్టారు. రామ్మోహన్ నాయుడు చేసిన పనులన్నీ వాళ్ళు చెప్పారు. ఉమ్, ఏది? ఏడాదిన్నరలో 10 ఎయిర్పోర్ట్లు ప్రారంభించాడంట. 18 నెలల్లో అతను రామ్మోహన్ నాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టినాక 10 ఎయిర్పోర్ట్లు ప్రారంభించడం ఏంటి? వాటి ఉమ్, గురించి ఎవరు మాట్లాడు? ఇప్పుడు 79 ఎయిర్పోర్ట్లు ఇవాళ 150 ఎయిర్పోర్ట్లు అయ్యాయి ఉమ్, మోడీ 10 ఏళ్లలో. దాని గురించి ఎందుకు మాట్లాడరు? 5 ఏళ్లలో 50 ఎయిర్పోర్ట్లు కట్టాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఉమ్, ఆ? బ్రహ్మాండంగా వాళ్ళు పాలసీ మేకింగ్ చేస్తున్నారు, ఆ? అమలు చేస్తున్నారు. చర్చని పక్కదారి పట్టించకూడదు. ప్రజల్లో తప్పుడు ఆలోచనలు రేకెత్తించకూడదు. దీనివల్ల ఎవరికి లాభం? ఇది రాజకీయం చేసే సమయమా? అది అర్ణవ్ గోస్వామి అయినా సరే, లేకపోతే వైసీపీ సోషల్ మీడియా అయినా సరే. ఇప్పుడు నిజంగానే తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని బ్యాన్ చేసిందా ఉమ్. అని తెలుసుకునే ప్రయత్నం అర్ణవ్ గోస్వామి ఎందుకు చేయలేదు? ఓకే. ఏదైనా ఇక్కడ ఒకటి ఇష్యూ. ఇప్పుడు టీడీపీ ఎంపీలు మాట్లాడుతూ ఏమని చెప్పారు ఈరోజు? ఇప్పుడు ఒక 3 కొత్త విమానయాన సంస్థలు కూడా రాబోతున్నాయి. ఆ? దగ్గర ఉమ్, దగ్గర ఏంటి? ఆ, మరి స్టార్ ఎయిర్, శంఖర్, లేకపోతే ఎయిర్ కేరళ అనేటువంటి కొత్త విమానయాన సంస్థలు, వాటికి కూడా మరి అనుమతులు ఇస్తున్నారని చెప్పారు. మీరు కూడా పెట్టుకోండి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి కూడా ఒక కొత్త విమానయాన సంస్థ అప్లై చేయమను. పెట్టుబడులు ఇక్కడ పెట్టండి, ఆఫ్రికాలో పెట్టే బదులు. ఉమ్, రెడ్డిస్ గ్లోబల్ అక్కడ పెట్టే బదులు ఇక్కడ పెట్టండి. ఉమ్. ఎయిర్ జగన్ అని పెట్టు. ఆ? లేకపోతే మీ ఇష్టం, ఎయిర్ వైసీపీ అని పెట్టుకోండి. ఒక విమానయాన సంస్థ, వ్యాపారం చేసుకోండి, ఉపాధి కల్పించండి. ఇప్పుడు మీ ఉమ్, సోషల్ మీడియా బ్యాచ్ వాళ్ళకి 5 రూపాయలు పేటీఎం ఇచ్చే బదులు అందులో పోస్టులు ఇవ్వండి. ఎయిర్ హోస్టెస్లుగా ట్రైనింగ్ ఇవ్వండి, ఉమ్. పైలట్లుగా ట్రైనింగ్ ఇవ్వండి. ఏవియేషన్ యూనివర్సిటీ పెడుతున్నారంట, మర్చిపోయా కృష్ణ. ఎక్కడ? ఇక్కడ విజయనగరంలో అశోక్ గజపతి రాజు, లోకేష్ వీళ్ళందరూ రేపొద్దున ఎంఓయూ చేసుకోబోతున్నారు. గోవా ఉమ్. గవర్నర్, అక్కడ మంత్రి లోకేష్ సమక్షంలో జిఎంఆర్ ద్వారా ఏవియేషన్ యూనివర్సిటీ కూడా వస్తుంది. ఓకే. అంటే ఒకవైపు ఏమో ఆ విధంగా వాళ్ళు డెవలప్మెంట్ లో వాళ్ళు ఉంటే, ఉమ్. డైవర్షన్ లో వీళ్ళు. ఓకే. డైవర్షన్ పాలిటిక్స్ ఇదంతా కూడా. బివేర్ ఆఫ్ జే గ్యాంగ్. ఇప్పుడు ఇళ్ల ముందు నువ్వు వెళ్తుంటే వాకింగ్ లో ఏం చూస్తుంటావు? ఆ సంపన్నులు ఇళ్ల బివేర్ ఆఫ్ ముందు. డాగ్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు బివేర్ ఆఫ్ వైసీపీ అనే విషయం తెలుసుకున్నాడా అర్ణవ్? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.